నిన్ను ఘనముగా నేను గనుడా నాకు ప్రభుడవు నీవే, గనుడా నాకు ప్రభుడవు నీవే. 10,000లో నా ప్రియుడగు ప్రభువా, 10,000 పరికించి నిన్ను పాడి స్తుతించెదా, పరికించి నిన్ను పాడి స్తుతించెదా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. ఆరాధించెదా ప్రభువా దేవా, ఆరాధించెదా ప్రభువా దేవా. ఆత్మతోను సత్యముతోను, ఆత్మతోను సత్యముతోను తిరిగి రానయ్యున్న ప్రభువా, తిరిగి రానయ్యున్న ప్రభువా. స్తుతియు ఘనత మహిమయు నీకే, స్తుతియు ఘనత మహిమయు నీకే. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. పాట సంఖ్య 29, సాంగ్ నెంబర్ 29. నా పాపములను క్షమించెను ప్రభు, నా నేత్రములను వెలిగించెను. నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సగెన్. ప్రభు నా పాపములను క్షమించే, ప్రభు నా నేత్రములను వెలిగించే. మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను, మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరన్, కలువరి సిలువను చేరన్. ప్రభు నా పాపములను క్షమించె, ప్రభు నా నేత్రములను వెలిగించె. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సగెన్. ప్రభు నా పాపములను క్షమించే, ప్రభు నా నేత్రములను వెలిగించే. మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును
క్షమించెను నా తండ్రి. ప్రభు నా పాపములను క్షమించే, ప్రభు నా నేత్రములను వెలిగించే. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించే, ప్రాణమును నా కొరకు సగే. ప్రభు నా పాపములను క్షమించే, ప్రభు నా నేత్రములను వెలిగించే. నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను. నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను. నా ప్రభు నా మొర వినును, నా ప్రభు నా మొర వినును. ప్రభు నా పాపములను క్షమించే, ప్రభు నా నేత్రములను వెలిగించే. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించే, ప్రాణమును నా కొరకు సగే. ప్రభు నా పాపములను క్షమించే, ప్రభు నా నేత్రములను వెలిగించే. యెహోవా బహు దయాళుండు, నీతి న్యాయము గల దేవుండు. యెహోవా బహు దయాళుండు, నీతి న్యాయము గల దేవుండు. సాధువులను కాపాడు, సాధువులను కాపాడు. ప్రభు నా పాపములను క్షమించే, ప్రభు నా నేత్రములను వెలిగించే. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించే, ప్రాణమును నా కొరకు సగే. ప్రభు నా పాపములను క్షమించే, ప్రభు నా నేత్రములను వెలిగించే. మందిరావరణములో నేను యెరూషలేమా నీ మధ్యాను. మందిరావరణములో నేను యెరూషలేమా నీ మధ్యాను. నా ప్రభునే స్తుతింతు, నా ప్రభునే స్తుతింతు. ప్రభు నా పాపములను క్షమించే, ప్రభు నా నేత్రములను వెలిగించే. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించే, ప్రాణమును నా కొరకు సగే. ప్రభు నా పాపములను క్షమించే, ప్రభు నా నేత్రములను వెలిగించే. యెహోవా తన స్వాస్థ్యముగానన్ బహుగా తన మహిమను చూపించన్. యెహోవా తన స్వాస్థ్యముగానన్ బహుగా తన మహిమను చూపించన్. బహు ప్రియమున నన్ను విల
పిలచే బహు ప్రియమున నన్ను పిలచే ప్రభు నా పాపములను క్షమించే ప్రభు నా నేత్రములను వెలిగించే ప్రభు యేసే నన్నెంతో ప్రేమించే ప్రాణమును నా కొరకొసగే ప్రభు నా పాపములను క్షమించే ప్రభు నా నేత్రములను వెలిగించే. సాంగ్ నెంబర్ 38. ఇంకొక నెంబర్ మీ బుక్లో ఉంటుందేమో చూడండి. 38. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొండు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొండు. నీ మార్గములు నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. భయభీతులాలు తుఫానులాలు నీ స్వరము వినిపించుము. భయభీతులాలు తుఫానులాలు నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము
స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము అగ్ని సుట్టె వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యము అగ్ని సుట్టె వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుత అద్దం, నిజ స్వరూపమును చూపించు, నిజ స్వరూపమును చూపించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా, నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా, నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా, నీ విశ్వాస్యతలు నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నా హృదయములోని చెడు తాళంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తాళంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమ కొరకేగా, నీదు మహిమ కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు
సిస్టర్స్ చాయిస్ 83. ఎనభై 83 పాడు సంఖ్య. ప్రభువుకు తగినట్ట. ప్రభువుకు తగినట్లా. మొదటి 2 చరణాలు, చివరి చరణం. తగినట్టు ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. ఆదామవ్వల వలె నీవు సహా కేవలము దిగంబరివై ఉండా. ఆదామవ్వల వలె నీవు సహా కేవలము దిగంబరివై ఉండా. ఆ దేవ గొర్రె పిల్ల చావుంది సిలువలో పావన వస్త్రము కానిచ్చే. ఆ దేవ గొర్రె పిల్ల చావుంది సిలువలో పావన వస్త్రము కానిచ్చే. ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. శ్రేష్ఠ బలి నీచి హేబెలు సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందే. శ్రేష్ఠ బలి నీచి హేబెలు సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందే. అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా అత సాక్షిగా నీ ఉండెదవా. అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా అత సాక్షిగా నీ ఉండెదవా. ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. యెహోవా భయము నుండి యోసేపు
21 సాంగ్ నెంబర్ 21. నా ప్రాణ ప్రియుడా యేసురాజు. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుత కరుణా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుత కరుణా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా ప్రజా స్తుతించెదా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా ప్రజా స్తుతించెదా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విమోచనగా నామూలతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచనగా నామూలతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు అర్చింతును నే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతు అర్చింతును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణా రాజా. మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణా రాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. వాగ్దానముల్ నాలో నెరవేరే విమోచించి నాకిచ్చితివే.
విమోచించి నాకిచ్చితివే. పాడేదను హర్షింతును, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాడేదను హర్షింతును, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. సిస్టర్ సుచాయస్ చివరి పాట 16 మళ్ళా పోయినా కృతజ్ఞతను తాళవచ్చు. 16వ పాట సాంగ్ నెంబర్ 16. మొదటి 2 చరణాలు చివరి చరణాలు. కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును. లేదేయిక నేవిలా అర్పింతును. నన్ను నీకు అర్పింతును, నన్ను నీకు. దూరమైతే నీ ప్రేమ మరచి నేర్పితి నీ గాయముల్. దూరమైతే నీ ప్రేమ మరచి నేర్పితి నీ గాయముల్. దూరముగా నీకు వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే. దూర
పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పించును బ్రతుకంతాయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పించును బ్రతుకంతాయు నీ సేవకై కృతజ్ఞత తల వంచి నాకు జీవము అర్పించును లేజయిగా నేవేలా అర్పించును నన్ను నీకు అర్పించును నన్ను నీకు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయంలో మనము యవనస్తుల కూడిక నిమిత్తమై వాక్య భాగంలోనికి వెళ్ళకన్నా ముందుగా ప్రభు సహాయం కొరకై మోకరించి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమించి కనికరించి నీ మహాకృపను చూపించి ఈ రాత్రికాల సమయంలో ప్రభా షాలేం ప్రార్థనా మందిరంలో ప్రభా నాయన యవనస్తుల కూడిక విషయంలో ప్రభా మేము కూడి రావడానికి మీరు కృప చూపినందుకై నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, ఈ సమయంలో ప్రభా నాయన తండ్రి పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినారని విశ్వసిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, ఈ సమయంలో ప్రభా వాక్య భాగంలోనికి వెళ్తుండగా కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ యవనస్తుల కూడికలోనికి ప్రభా ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాం. ప్రభా మీరు వచ్చి ప్రభా నాయన తండ్రి నీ వాక్యమును మాకు బోధించి విరిచి పంచిపెట్టి వడ్డించమని ప్రభా నీ పాదసన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. నిలబడే నీ కుమారుడు బలహీనుడు నాయన కృపతో జ్ఞాపకం చేసుకొని బలపరిచి ప్రభా నాయన మీరే పరలోకము నుండి నీ వాక్యమును విడుదల చేసి నీ కుమారుని ఆత్మచేత నింపి మీరే నోరైండి మాట్లాడి బలపరచుమని ప్రభా లూకా 12:12 ప్రకారముగా నీ కుమారునికి సహాయము చేయమని వందనా చెల్లిస్తూ నీ కృపను కోరుకుంటూ ఇంకా రావాల్సిన యవనస్తులను ప్రభా నీ ఇంటికి మీరే సకాలంలో నడిపించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ సమయాన్ని హస్తములకు అప్పగిస్తూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించాడి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము మనమందరం కలిసి మన భాగంను స్పష్టముగా బిగ్గరగా చదువుకుందాం. ఆరంభిద్దాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. 38 కూడా చదువుకుందాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. కాబట్టి చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తూ వచ్చినాం కదా, ప్రభు అయినటువంటి దేవుడు మరి ఇక్కడ ఎంతో స్పష్టముగా మరి తన బిడ్డలైనటువంటి వారికి ఈ మాటలు వ్రాస్తూ వచ్చినాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి తండ్రినైనను దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో మనం దేనిని కూడా ప్రేమించవద్దు. ఎందుకంటే
ఈ లోకంలో మనల్ని పుట్టించిన వాడు ఆయనే, మనకు రక్షణనిచ్చిన వాడు ఆయనే, మనకు దినదినము అన్న వస్త్రములనిచ్చి మనను పోషించి కాపాడుతున్నటువంటి వాడు ఆయనే. తల్లిని కాపాడుతున్నటువంటి వాడు, తండ్రిని కాపాడుతున్నటువంటి వాడు, ఈ సర్వలోకమును కాపాడుతున్నటువంటి వాడు దేవాతి దేవుడు. అందుకే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని ప్రేమిస్తూ వచ్చినాడు. ఎలా ప్రేమిస్తూ వచ్చినాడు? దేవుడు లోకముని ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు. అందుకే దేవుడు చెబుతూ వచ్చినాడు, దేవుణ్ణి ప్రేమించుమని కోరుతూ వచ్చినాడు. కాబట్టి ఆ దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో దేనిని కూడా ప్రేమించొద్దు. చివరికి తండ్రిని కానీ, తల్లిని కానీ, కుమారుని కానీ, కుమార్తెను కానీ, నా అనే ఎవరినైనా సరే, ఈ లోకంలో దేనినైనా సరే దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని కూడా ప్రేమించొద్దు. కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ఎంతో ప్రేమతో వ్రాస్తూ వచ్చినాడు తన ప్రేమను గురించి. నన్ను ప్రేమించండి, నాకంటే ఎక్కువగా మీరు ఈ లోకంలో దేనిని ప్రేమించొద్దని ఎంతో ప్రేమతో స్పష్టంగా వ్రాస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ బైబిల్లో చాలామంది వ్యక్తులు దేవుణ్ణి ప్రేమించి ఎంతగానో ఆశీర్వదించబడుతూ వచ్చినారు. కొంతమంది అయితే సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించి ఎంతో ధన్యులుగా చేయబడుతూ వచ్చినారు. విశ్వాస పట్టికలో వారి పేరు వ్రాయబడుతూ వచ్చింది. కొంతమంది ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువును ప్రేమించమంటే ఇహలోకంలో తమ కొరకంటూ ఉన్న దానిని వారు ప్రేమిస్తూ వచ్చినారు. దానిని విడిచి ప్రభువును ప్రేమించడానికి వారు ఇష్టపడలే. ఇహలోకాన్ని ప్రేమిస్తూ వచ్చినారు, ఇహలోక ధనాన్ని ప్రేమిస్తూ వచ్చినారు, ఇహలోక మనుషులను ప్రేమిస్తూ వచ్చినారు. అందుకే వారు ఏమైనారు? నష్టపోతూ వచ్చినారు. అందుకే దేవుడు, మీరు అట్లా నష్టపోవద్దు, ఓ యవనతరమా, మీరు అట్లా నష్టపోవద్దు, మీరు దేవుని బిడ్డలు. కాబట్టి మనము అట్లా ఈ లోకాన్ని ప్రేమించి, ఈ లోక ఆశలను ప్రేమించి, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి నష్టపోకూడదని దేవుడు ఈ మాటలు మనకు స్పష్టంగా వ్రాస్తూ వచ్చినాడు. నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించొద్దు. కాబట్టి ఈ దినమున మన అంశం ఏంటంటే, నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? అనగా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా, లేకుంటే నిన్ను సృష్టించి నీ పాపమును క్షమించి నీకు రక్షణనిచ్చినటువంటి, నీకోసము ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లేకుంటే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఈ రాత్రి మనము మన హృదయంలో ఆత్మ పరిశీలన చేసుకొని ఇక నుంచి వెళ్ళాలని ప్రభు కోరుతూ వచ్చినాడు. కాబట్టి దేవుని కాకుండా ఈ లోకమును, మనుషులను ప్రేమించినటువంటి కొంతమందిని మనము చూసుకుందాం. మొట్టమొదట ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం చదువుతారా ఎవరన్నా? ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. ఎవరికి రాదా తెలుగు? సరే, నేను తెలుగు మీడియం, నేను చదువుతా. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎవరిని చూస్తున్నాం? అబ్రహామును చూస్తున్నాం. తర్వాత ఎవరిని చూస్తున్నాం? అతని కుమారుడైనటువంటి ఇస్సాకును చూస్తున్నాం. కాబట్టి దేవుడు అబ్రహాముతో చెప్పినాడు. అప్పటి వరకు అబ్రహాము ఎవరిని ప్రేమిస్తూ వచ్చినాడు? దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినాడు కదా, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ వచ్చినాడు. అందుకే వాక్యంలో అబ్రహాం గురించి వ్రాయబడుతూ వచ్చింది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడుతూ వచ్చింది. అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? వాక్యాన్ని ప్రేమించినాడు. వాక్యం అనగా దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినాడు అబ్రహాం. అయితే కుమారుణ్ణి అడిగిన తరువాత, కుమారుడు పుట్టిన తరువాత అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని విడిచిపెట్టి ఎవరిని ప్రేమిస్తూ వచ్చినాడు? కుమారుణ్ణి ప్రేమిస్తూ వచ్చినాడు కదా. అందుకే దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తూ వచ్చినాడు. ఏమని చెప్తూ వచ్చినాడు? 2వ లైన్లో, నీవు ప్రేమించు ఇస్సాకును. అంటే అబ్రహాం ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇప్పుడు ఇస్సాకును ప్రేమిస్తూ వచ్చినాడు.
కాబట్టి అందుకే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని నాకు దహన బలిగా అర్పించమన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రభు మనల్ని రక్షించిన తర్వాత, ప్రభు మన పాపమును క్షమించి మనల్ని రక్షించిన తర్వాత, మనను తన కుమారులుగా స్వీకరించిన తర్వాత దేవుణ్ణి ప్రేమించాలా. దేవుని గాక ఈ లోకంలో దేన్ని కూడా ప్రేమించొద్దు. ఒక దినాన ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవుని కంటే ఎక్కువగా ఈ లోకాన్ని దేనినైతే ప్రేమిస్తామో మనము, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అనుకునే రీతిగా దాన్ని మనకు దూరం చేస్తాడు, నష్టపోతాం. కాబట్టి అట్లా నష్టపోకుండా మనం ఉండాలని, ఆత్మీయంగా ఎదిగి ఫలించాలని దేవుడు చెప్తూ వచ్చినాడు. నాకంటే ఎక్కువగా నీ లోకంలో దేనిని కూడా ప్రేమించొద్దని మరి దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి రెండవదిగా చూద్దామా, ఆది కాండము మరి అదే 37వ అధ్యాయం చూడండి. ఆది కాండము 37వ అధ్యాయం చూడండి. ఆది కాండము 37వ అధ్యాయం చూడండి ఒక మాట. మూడవ వచనం, ఆది కాండం 37వ అధ్యాయము 3వ వచనం చూడండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను. ఏం చేస్తూ వచ్చినాడంట, యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమిస్తూ వచ్చినాడు. అనగా ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు కదా. యాకోబు ఏం చేస్తూ వచ్చినాడంట, తన వృద్ధాప్యమందు మరి అతనికి యోసేపు పుట్టినప్పుడు తనకు పుట్టిన కుమారులందరికంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించినాడంట. ఎక్కువగా ప్రేమించి అతని కొరకు విచిత్రమైనటువంటి ఒక నిలువు టంగి కుట్టిస్తూ వచ్చినాడు. దానిని బట్టి ఏం చేస్తూ వచ్చినాడంట, యాకోబు అంతవరకు తనకు శ్రమ కలుగుతూ వచ్చినప్పుడు, యాకోబుకు కదా తనకు బాధ కలుగుతూ వచ్చినప్పుడు, తను ఒక్కడు అరణ్యంలో ఉంటూ వచ్చినప్పుడు, తను ఒక్కడు తల్లిదండ్రికి అందరికీ దూరం అవుతూ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తన కష్టకాలమందు అతడు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తరువాత యాకోబు మరి తన భార్య పిల్లలతో కూడా తాను వస్తూ ఉన్నప్పుడు అతడు ఏం చేస్తూ వచ్చినాడు, తన ప్రాణమును కాపాడమని, తన సహోదరుని చేతిలో నుండి తన ప్రాణమును కాపాడమని అతడు ఎవరిని అడుగుతూ వచ్చినాడు? దేవునికి అడుగుతూ వచ్చినాడు. దేవా, నా సహోదరుడు తల్లితో పాటు పిల్లల్ని కూడా చంపుతాడేమో అని భయపడి ఎవరికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు? దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఎందుకు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు? దేవుడు తనను కాపాడుతున్నాడు. యాకోబు వెళ్ళిన ప్రతి చోట దేవుడు యాకోబుకు తోడంటున్నాడు. అంటే యాకోబు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని ప్రేమిస్తూ వచ్చినాడు, దేవుని ఘనపరుస్తూ వచ్చినాడు. అయితే వృద్ధాప్యమందు తనకు యోసేపు జన్మించిన తర్వాత యాకోబు ఏం చేస్తూ వచ్చినాడు? మరి దేవుని వదిలిపెట్టి ఎవరిని ప్రేమిస్తూ వచ్చినాడు? తన కుమారుడైన యోసేపును ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? యోసేపును ప్రేమించిన కారణం చేత అతనికి ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించినందుకు సహోదరులందరూ ఏం చేస్తూ వచ్చినారంట? అతని మీద పగపడుతూ వచ్చినారు కదా, పగపడుతూ వచ్చినారు. కాబట్టి మరి 4వ వచనంలో చివరి లైన్లో చూస్తే వారు అతని మీద పగపట్టిరి. తర్వాత మరి 5వ వచనం చివరి లైన్లో చూస్తే మరీ పగపట్టిరి. తర్వాత 8వ వచనం చివరి లైన్లో చూస్తే మరింత పగపట్టిరి. ఈ విధంగా మరి యాకోబు దేవుని ప్రేమించకుండా తన కుమారుడైన మరి యోసేపుని ప్రేమించినందుకు యోసేపు మీద ఏం చేస్తూ వచ్చినారంట? అన్నదమ్ములు పగపడుతూ వచ్చినారు. అంటే మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన మీద కోపగించకుండా మనం ఏం చేయాలంట? దేవుని ప్రేమించాల. ఆయన మన సృష్టికర్త, ఆయన మనల్ని రక్షించిన దేవుడు. కాబట్టి మన యవ్వన కాలంలో ఈ లోకంలో అనేకమైన ఆశలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, అనేకమైన కోరికలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యవ్వన ప్రాయములో మన యవ్వన జీవితాన్ని కాపాడుకోవాలంటే, మన యవ్వన జీవితాన్ని భద్రముగా కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలా? దేవుని ప్రేమించాలి. అందుకే ఇక్కడ యాకోబు ఏం చేస్తూ వచ్చినాడు? యోసేపును ప్రేమిస్తున్న కారణం చేత అన్నదమ్ముల తన మీద పగపడుతూ వచ్చినారు.
కదా. మరి న్యాయాధిపతుల లోపల చూస్తే 14వ అధ్యాయం 1-2 వచనాల లోపల చూస్తే సంసోన్ అక్కడ ఏం చేస్తూ వచ్చినాడు? సంసోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలుకు న్యాయాధిపతి లేడు, రాజు లేడు. అటువంటి సమయంలో దేవుడు సంసోనును ఏర్పాటు చేసుకున్నాడు. నాజీరు చేయబడినవాడుగా, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వానిగా దేవుడు సంసోనును ఏర్పాటు చేసుకుంటే, సంసోను యుక్త వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంట? ఒక స్త్రీని ప్రేమిస్తూ వచ్చినాడు. ఫిలిస్తీన్ లోపల సున్నతి లేనటువంటి, అన్యురాలైనటువంటి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంసోను ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుని ఎరిగినటువంటి జనాంగంలోనికి వెళ్ళి అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమెను ప్రేమిస్తూ వచ్చినాడు. తల్లిదండ్రి చెప్తూ వచ్చినాడు, నా కుమారుడా, నువ్వు దేవుని కోసము ప్రత్యేకింపబడిన వాడవు. నువ్వు దేవుని గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తూ వచ్చినాడు. తన ప్రజలను రక్షించుట కొరకై, తన ప్రజలకు న్యాయాధిపతిగా ఉండుట కొరకై దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి నా కుమారుడా, ఈ దినమున వెళ్ళి నువ్వు దేవునికి ఒక న్యాయాధిపతివి, దేవుని ప్రజలకు రక్షకుడవు. నీవు అలాంటి వ్యక్తివి. ఆ ఫిలిస్తీన్లో వెళ్ళి అన్య స్త్రీని వివాహం చేసుకోవద్దు కానీ చెప్తే సంసోన్ ఏం చేస్తూ వచ్చినాడు? తల్లిదండ్రి మాట వినే వద్దు అని చెప్పి ఖచ్చితంగా అమ్మాయి కావాలని ఆమెను ప్రేమిస్తూ వచ్చినాడు కదా. ఈ లోకంలో కూడా అనేకమైన సార్లు మనము తల్లిదండ్రి మాట విన్నాం, సంఘంలో పెద్దల మాట, సేవకుల మాటకు లోబడము, తన ఇష్టం వచ్చినట్టు నటన జీవితం నటించి కదా యవన ప్రాయంలో మరి లోకాన్ని ప్రేమిస్తాం. సంసోను కూడా అట్లా మరి తల్లిదండ్రి మాట వినకుండా దెలీలాను ప్రేమించినాడు. చివరికి ఏమవుతూ వచ్చింది? ప్రేమించిన భార్యనే, ప్రాణం కోసం ప్రేమించలే. పెండ్లి భర్తగా తనను మరి సంసోనును దెలీలా ప్రేమించలేదు. చివరికి ప్రేమించినటువంటి భార్య ఏం చేస్తూ వచ్చింది? తన ప్రాణం తీస్తూ వచ్చింది కదా. శత్రువులకు అప్పగిస్తూ వచ్చింది. శత్రువులు సంసోనును తీసుకొని వెళ్ళి ఏం చేస్తూ వచ్చినారు? దాగోను గుడిలో బంధించి, కటిక చీకట్లో బంధించి కన్నులు ఊడబెరుకుతూ వచ్చినాడు. కారణం ఏంటి? దేవుని ప్రేమించలే. తన యుక్త వయసులో, తన యవ్వన ప్రాయంలో దేవుడు తనను ఏర్పాటు చేసుకుంటే దేవుని కాదని లోకాన్ని ప్రేమిస్తూ వచ్చినాడు. లోకంలో ఉన్నటువంటి ఆశలను, కోరికలను ఆకర్షించబడిన వాడై లోకాన్ని ప్రేమించి ఆత్మీయ జీవితంలో నష్టపోయినాడు. ఓ యవన తరమా, దేవుడు నిన్ను యవన ప్రాయంలో నిన్ను ప్రేమించి పాపములో నుండి నిన్ను రక్షించి, నీకు రక్షణనిచ్చి, నీకు సంఘమిచ్చి, సేవకులనిచ్చి, ఆత్మీయమైన తల్లిదండ్రులు నీకు ఇస్తే, నీవు దేవుని వాక్యాన్ని గాక నీ తల్లిదండ్రికి మోసము చేసి, కుటుంబానికి మోసం చేసి ఈ లోకాన్ని ప్రేమిస్తే చివరికి దేవుడు నిన్ను ఎడబాసి ఆత్మీయమైన ఆ యొక్క నష్టమును కోల్పోయి నీవు సంసోను వలె మరి శత్రువుల చేతిలో చనిపోయే పరిస్థితి. కాబట్టి నువ్వు ఆ విధంగా నష్టపోకూడదని దేవుడు చెప్తూ వచ్చినాడు. తండ్రిని కానీ, తల్లిని కానీ, కుమార్తెను కానీ, కుమారుని కానీ నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించొద్దు. నా సిలువను ఎత్తుకొని నడువు. నా సిలువ నీకు రక్షణ, నా సిలువ నీకు పాప క్షమాపణ, నా సిలువ నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని గౌరవించాలని చెప్తూ వచ్చినాడు. సంసోను వల్ల నష్టపోవద్దు అని దేవుడు ప్రేమతో మరి చెప్తూ వచ్చినాడు కదా. అంతేకాకుండా మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-16 వచనంలో కూడా చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-16 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమితురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నాడు. యేసు ప్రభువును వెంబడించినాడు, ప్రభుతో తిన్నాడు, ప్రభుతో సహవాసం చేసినాడు కదా. ప్రభుతో సహవాసం చేసినటువంటి ఈ యూదా ఏం చేస్తూ వచ్చినాడు? డబ్బుకు ఆశపడ్డాడు. డబ్బుకు ఆశపడి ప్రభువును ప్రేమించకుండా ఏం చేస్తూ వచ్చినాడంట? డబ్బును ప్రేమించినాడు, ఆస్తిని ప్రేమించినాడు. డబ్బును ఆశపడి లోకరక్షకుడైన యేసు ప్రభువును మరి డబ్బులకు అమ్ముకున్నాడు. అమ్ముకొని ప్రభువును అప్పగించినాడు.
ప్రభువును అప్పగించిన కారణం చేత యూదా ఏం చేస్తూ వచ్చినాడు? ప్రభువును చిత్రహింసలు పెడుతూ ఉంటే, ప్రభు కలువరి సిల్వలో వ్రేలాడుతూ ఉంటే, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పి ఆ డబ్బు తనకు నెమ్మదియలే, ఆ డబ్బు తనకు శాంతి సమాధానం కలిగించలే, ఆ డబ్బు తనకు నెమ్మది లేకుండా చేసింది. ఆ డబ్బు తనను అరణ్యంలోనికి ఈడ్చుకొని వెళ్ళింది. అరణ్యంలోనికి ఈడ్చుకొని వెళ్ళి యూదా నెమ్మది లేకుండా ఏం చేస్తూ వచ్చినాడు? చెట్టుకు ఉరి వేసుకొని తలక్రిందులుగా చనిపోయినాడు. పేగులు బయటకు వచ్చి భయంకరమైన సమాధి చావు చచ్చినాడు కదా. ప్రభువును కాదని ఈ లోకంలో ఓ యవన తరమా, నువ్వు దేన్ని ప్రేమించినా ప్రభువును కాదని నీ తల్లిదండ్రి చూడకపోవచ్చు, నీ వారెవరు కూడా నిన్ను చూడకపోవచ్చు. నువ్వు రహస్యమందు చేస్తున్న పాపము సులువుగా చెక్కులబడు పాపంలో నువ్వు పడిపోయి ఏ పాపము చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా చూడకపోవచ్చు. కానీ పరమందాసుడైనటువంటి దేవుడు నీ పాపాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా ఈ లోకంలో లేదు. ఆ ప్రభువు నిన్ను చూస్తున్నాడు. దినదినము నీకు వాక్యము చెప్పే నీ సేవకులు నిన్ను చూడకపోవచ్చు, నీ సంఘము నిన్ను చూడకపోవచ్చు, నీ బంధువులు ఎవరు కూడా నిన్ను చూడకపోవచ్చు. కానీ నిన్ను సృష్టించినటువంటి దేవుడు, నీ కోసము ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఆకాశంలోనికి వెళ్ళినా, నువ్వు కాలేజీకి వెళ్ళినా, సముద్రం అడుగు భాగంలోనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉంటాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. దేవుడు చూస్తాడు. కాబట్టి ఆ దేవుడు తీర్పు దినన్న నిన్ను తన ఎదుట కూడా నిలబడనియాడు. అక్రమము చేయవర్లారా నా ఎదుట నుండి పారిపోండి అని చెప్పి దేవుడు మనల్ని నరకంలో పడవేస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. యూదావలే ప్రభువును ప్రేమించి, యూదావలే ప్రభుతో సహవాసం చేసి, యూదావలే ప్రభు ప్రజలతో సహవాసం చేసి, సంఘంతో సహవాసం చేసి అన్ని కూడికల్లో పాలు పొంది నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటే, నీ యవన జీవితాన్ని నష్టపరుచుకుంటే దేవుడు నీకు నెమ్మది లేకుండా చేసి యూదా వల్ల భయంకరమైనటువంటి నష్టం, మారు మనసు పొందడానికి అవకాశము లేకుండా చేసి ఘోరమైన పతన జీవితాన్ని ఇస్తాడు. అందుకే ఈ యవన ప్రాయంలో దేవుడు చెప్తూ వచ్చినాడు, నాకంటే ఎక్కువగా నువ్వు ఈ లోకంలో దేనిని కూడా ప్రేమించొద్దని దేవుడు ఎంతో ప్రేమతో కోరుతూ వచ్చినాడు కదా. లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి ఒక మాట. 7వ అధ్యాయం 47వ వచనం చదువుతారా? లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం. కాబట్టి అక్కడ కూడా దేవుడు మరి ఒక పరిసయ్యుని ఇంట దేవుడు వెళ్ళి భోజనం చేస్తూ ఉంటాడు. ఒక పరిసయ్యుని ఇంట దేవుడు వెళ్ళి భోజనం చేస్తూ ఉంటాడు. పరిసయ్యుని ఇంట భోజనం చేస్తూ ఉంటే పాపాత్మురాలైనటువంటి, ఎవరామె? పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అక్కడికి వస్తుంది. ఆమె భయంకరమైనటువంటి పాపము చేసినటువంటి స్త్రీ, తన జీవితాన్ని పాపానికి అమ్ముకుంది కదా. వాక్యాన్ని పెడచెవి వినండి. తన జీవితాన్ని ఏం చేసింది? పాపానికి అమ్ముకుంది. తాను పాపము చేసి నెమ్మది లేని జీవితం జీవిస్తుంది, శాంతి సమాధానము లేని జీవితం జీవిస్తుంది. అయితే దేవుడు తన గ్రామంలో ఉన్నటువంటి, తన పట్టణంలో ఉన్నటువంటి ఒక పరిసయ్యునింట ఉన్నాడని చెప్పి ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యను ప్రేమిస్తే, యేసయ్య దగ్గరికి వెళితే నా పాప జీవితాన్ని క్షమిస్తాడు, ఆయన నాకు శాంతి సమాధానం ఇస్తాడు, ఈ పాపం వల్ల నాకు నెమ్మది శాంతి సమాధానం లేదని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె అత్తరుబుట్టి పగలగొట్టి ప్రభు పాదాలకు పూసి కన్నీరు కార్చి ఏం చేస్తూ వచ్చింది? తన తల వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడుస్తూ వచ్చింది. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనంలో ఆ మాట చూస్తాం. ప్రభు పాదాలు తుడుస్తూ వచ్చింది. ఆ పరిసయ్యుడు అన్నాడు, అరే ఈ స్త్రీ, ఆ పరిసయ్యుడు తన మనసులో అనుకుంటాడు, ఈమె పాపాత్మురాలు, ఘోరమైన పాపం చేసింది. ఈమె వచ్చి ప్రభు దగ్గర వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటే యేసు ప్రభు పరిశుద్ధుడు ఆ పాపాత్మురాలను ఎందుకు చేర్చుకున్నాడు అని చెప్పి తన మనసులో అనుకున్నాడు. ప్రభు అక్కడ ఒక ఉపమానం చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఒక మనుషునికి 2 దేనారాలు ఇచ్చినాడు ఒక వ్యక్తికి 5 దేనారాలు ఇచ్చినాడు. అయితే ఇద్దరి అప్పును ఆ యజమానుడు క్షమించినాడు. అయితే ఆ యజమానుడు ఎవరిని ఎక్కువగా క్షమించినట్టు? 5 దేనారాలు ఇచ్చిన వ్యక్తిని ఎక్కువగా ప్రేమించినట్టు. కాబట్టి అయితే ప్రభు కూడా చెప్పినాడు, లోకంలో పాపి కోసం ప్రభు వచ్చినాడు. ఎక్కువగా పాపం చేసినటువంటి వ్యక్తిని యేసయ్య చేర్చుకోవడానికి వచ్చినాడు. ఈ స్త్రీ కూడా భయంకరమైన పాపం చేసి నెమ్మది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ స్త్రీ పాపములు క్షమించబడినాయి, సమాధానంతో వెళ్ళన్నాడు. ఆ స్త్రీ వలె ఈ రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరకు వచ్చి
యేసు ప్రభువా నేను పాపినానికి చెప్పి నువ్వు క్షమాపణ పొందితే ఆ ప్రభు మన పాపాలు క్షమించి మనకి శాంతి సమాధానం ఇస్తాడు కదా. మరి 5వదిగా చూద్దామా, లూకాసు వార్త 18వ అధ్యాయము మరి 18వ వచనం నుంచి 25 వచనాల వరకు చూస్తే యవనస్తుడైనటువంటి ఒక ధనవంతుడు అక్కడ కనిపిస్తాడు. సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నా. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం నుంచి 25 వరకు చూస్తే ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు అక్కడ కనిపిస్తాడు. ఆ యవనస్తుడు అంటాడు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను నీ వాక్యాన్ని ప్రేమిస్తున్నా, నీ ప్రజలను ప్రేమిస్తున్నా, చిన్న ఉన్నప్పుడు అన్నీ చేస్తున్నా, నాకు నిత్య జీవం కావాలన్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు ధనవంతుడవు, నీ హృదయంలో నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి నువ్వు ప్రేమించట్లేదు కాబట్టి నీ ధనాన్ని అమ్మి ప్రభువును ప్రేమించన్నాడు. ఆ మాట విని అతడు ఏం చేసినాడు, హృదయంలో నొచ్చుకున్నాడు, దుఃఖపడుతూ వెళ్ళిపోయినాడు. కారణం ఏంటంటే ధనాన్ని ప్రేమించినాడు, లోకమును ప్రేమించినాడు, లోకాశలను ప్రేమించినాడు. కానీ ప్రభు పిలిస్తే ప్రభువును ప్రేమించడానికి వెనుకంజ వేసి వెళ్ళిపోయినాడు, ప్రభు వద్దని వెళ్ళిపోయినాడు. అందుకే ప్రభు అన్నాడు, ధనవంతులు దేవుని రాజ్యంలో చేరరు కదా. నా ప్రియ యవనస్తురాలా, ఈ రాత్రికాల సమయంలో నీ ధనమో, నీ అందమో, ఈ లోకమో, నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నీ అన్నవారు ఎవరైనా సరే నిన్ను రక్షించరు, నిన్ను ప్రేమించరు. నీకంటే వారికంటే ఎక్కువగా నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య నీ పాపాన్ని క్షమించి నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. నిన్ను చనిపోయిన తర్వాత నీకు ముక్తిని ప్రసాదించే దేవుడు, పరలోకాన్ని ఇచ్చే దేవుడు, స్వర్గాన్ని ఇచ్చే దేవుడు యేసు ప్రభు. కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించి నీ యవ్వన జీవితాన్ని నష్టపరచుకోకు, ప్రభువును ప్రేమించు, ప్రభు వాక్యాన్ని ప్రేమించు కదా. కాబట్టి అందుకే ఈ లోకం ఎటువంటిది చూడండి, 2వ తిమోతి చూడండి, ఈ లోకం ఎటువంటి ఒక మాట చూద్దామా. 2వ తిమోతిలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి, 3వ అధ్యాయం చూడండి. 2వ తిమోతిలోకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ఎలాంటి వారంట మనుషులు స్వార్థప్రియులు, తర్వాత ఏంది ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండు కదా. ఈ లోకం ఎటువంటి వారు? ఇప్పుడు మనం 1 నుంచి 5 వరకు చదువుకున్నాం. ఒక్కరైనా నీ లోకంలో మంచివారు ఉన్నారా? చివరికి తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే అందరూ నీకు మాట ఇచ్చి, అందరూ ఈ లోకం నిన్ను ప్రేమించి, అందరూ నీ మీద ఆశలు పెట్టుకొని, అందరూ నిన్ను ఎక్కువగా ప్రేమించి, నీ ద్వారా వారికి అవసరం ఉన్నంతసేపు నిన్ను ప్రేమించి చివరికి వారికి మూర్ఖులైపోతున్నారు, గర్వాంధులైపోతున్నారు, ద్వేషులైపోతున్నారు, నిన్ను ద్వేషించేవారైపోతున్నారు, నీకు హాని తలపెట్టి వారైపోతున్నారు. కాబట్టి అటువంటి వారిని నువ్వు ప్రేమించకు. ఓ తిమోతి, అటువంటి వారిని నువ్వు ప్రేమించకు. కాబట్టి యవ్వన తరమా దేన్ని ప్రేమిస్తున్నావు? కాబట్టి దేవుడు అన్నాడు, దేవుడు ఎటువంటి పాపినైనా సరే ఆయన ప్రేమించే దేవుడు కదా. మరి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం, ఆ రాహాబ్ అనే వేశ్య ఎలాంటిది? ఆమె భయంకరమైన వేశ్య, పాపం చేసినటువంటి స్త్రీ. అలాంటి స్త్రీ ప్రభువును గురించి విన్నది. ఇజ్రాయేల్లో జనాంగం నుంచి పంపబడినటువంటి వేగుల వారిని ఏం చేస్తూ వచ్చింది? ఆమె దాచిపెడుతూ వచ్చింది. వారిని దాచిపెట్టి వారు దేవుని బిడ్డలని గ్రహించి వారిని దాచిపెట్టి వారితో అన్నది, అయ్యా మీరు ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుని బిడ్డలు, మీ దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నేల మీద నడిపించినాడు మీరు దేవుడు. ఆ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఒక దినాన మీరు వస్తారు, మా పట్టణాన్ని స్వాధీనం చేసుకొని ఈ ప్రజలందరినీ మీ వశం చేసుకొని మీరు హతమారుస్తారని మాకు తెలుసు. కాబట్టి ఈ దినాన మీరు దేవుని బిడ్డలు కాబట్టి, దేవుని చేత పంపబడిన వారు కాబట్టి, ఈ దినాన నేను మిమ్మల్ని నా ఇంటి మీద దాచిపెట్టి మీకు రక్షణ కల్పిస్తా. నాకు అపాయం వచ్చినప్పుడు మీరు నన్ను, నా కుటుంబం వారిని, నా అనే వారిని అందరిని కూడా రక్షించండి అని సెలవిస్తూ వచ్చింది.
వారితో మాట్లాడుతూ వచ్చింది, వారిని రక్షిస్తూ వచ్చింది. కారణం ఏంటంటే దేవుని గురించి విన్నదామె, దేవుని సర్వశక్తి గల దేవుని మరి మాటను గురించి విన్నదామె, దేవుని యొక్క మంచితనం గురించి ఆమె విన్నదామె, దేవుడు లోక రక్షకుడని ఎరిగింది ఆమె, దేవుడు పాపుల రక్షకుడని ఎరిగింది ఆమె. పాపినైనా వేషనైనా పాపినైనా నన్ను యేసు ప్రభువును నేను నమ్ముకుంటే నన్ను శ్రమ దినమున రక్షిస్తాడు, నన్ను ఉగ్రత దినమున ఆ యేసు ప్రభు నన్ను రక్షిస్తాడని చెప్పి ఆమె గుర్తెరిగి దేవుని బిడ్డలను చేర్చుకుంది, అనగా దేవుని ప్రేమిస్తూ వచ్చింది కదా. మరి ఇజ్రాయేలు వెళ్ళి ఎరికో పట్టణాన్ని మొత్తం నాశనం చేస్తూ వచ్చినారు, ఆ వేష ఇంటిని కాపాడుతూ వచ్చినారు. అందుకే విశ్వాసుల పట్టికలో వేష పేరు రాహాబ్ అని వేష పేరు రాయబడుతూ వచ్చింది. ఈ దినమున నువ్వు ఎటువంటి ఘోరమైన పాపివైనా సరే, ప్రభువుకి ఎంత దూరస్తురాలవైనా సరే, ప్రభువును ప్రేమించు, ప్రభు నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు కదా. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆ యవనస్తుడు ప్రభువును ప్రేమించమంటే దుఃఖపడుతూ వెళ్ళిపోయినాడు. అదే లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్యను చూస్తాం. జక్కయ్య కూడా ధనవంతుడే, జక్కయ్య కూడా పాపే, కానీ దేవుని వాక్యము అనగా దేవుడు జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉంది, నేడు నీ ఇంటిలోనికి నీ హృదయంలోనికి నేను రానే ఉన్నా, నీతో కలిసి భోజనం చేయాలని ఉంది, రా జక్కయ్య అంటే జక్కయ్య ఆశ్చర్యపోయినాడు. అరే నేను ఒక పాపిని, నేను ఒక భయంకరమైనటువంటి పాపిని, ఈ పాపిని యేసు ప్రభు ప్రేమించి మనుషులందరూ కూడా ఈ పాపిని దూరం చేస్తూ వచ్చినారు, ఈ పాపిని అనేకులు ద్వేషిస్తూ వచ్చినారు, ఈ పాపిని అనేకులు తిట్టి అవమానపరిచినారు, కానీ పాపినైనటువంటి నన్ను యేసు ప్రభు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అరే యేసు ప్రభు ఎంత మంచి దేవుడు, యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడు, ఈయన నిజముగా లోకరక్షకుడు. ఈ ప్రభు ప్రేమ ఎంత గొప్పది, పాపినైనా నన్ను ప్రేమించడానికి యేసు ప్రభు వచ్చినాడని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభు తన దగ్గరికి దిగి వస్తే ప్రభు కూడా జక్కయ్య ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును చేర్చుకున్నాడు హృదయంలో. యేసు ప్రభు నేను పాపిని, అన్యాయంగా డబ్బులు వసూలు చేసిన, ఇతరులను మోసము చేసిన, ఇతరులకు అన్యాయం చేసిన, ఇతరులకు ఎంతో అసహ్యునిగా జీవించిన యేసు ప్రభు పాపినైనా నన్ను క్షమించు అని చెప్పి క్షమాపణ పొంది జక్కయ్య ప్రభువును చేర్చుకున్నాడు. ఎప్పుడైతే జక్కయ్య దగ్గరికి ప్రభు వచ్చినాడు, జక్కయ్య ఏం చేస్తూ వచ్చినాడు, ప్రభువును తన హృదయంలో చేర్చుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ యేసు ప్రభువుని దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం వింటున్నా, ఓ ఆన్లైన్లో ఉంటున్నా ఓ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, పాపినైనా నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, నెమ్మదిలేని నీ దగ్గరికి వస్తున్నప్పుడు, నీ కుటుంబాన్ని తట్టుతూ ఉన్నప్పుడు, నీకు శాంతి సమాధానం ఇవ్వడానికి, నీ పాపాన్ని క్షమించి నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసు ప్రభు నీ హృదయాన్ని తట్టుతూ ఉన్నప్పుడు, నువ్వెవరైనా సరే జక్కయ్య వలె యేసు ప్రభువా నేను పాపిలను ఒక మాట నువ్వు ఒప్పుకుంటే చాలు, ఆయన నీకు నీ ఇంటి వారికి గొప్ప రక్షణ, ఓ యవనస్తుడా గొప్ప రక్షణ నీకు ఇస్తాడు. కాబట్టి జక్కయ్య యేసు ప్రభువును చేర్చుకున్నాడు. యేసు ప్రభువును చేర్చుకున్న కారణం చేత జక్కయ్య ఏం చేయబడుతూ వచ్చినాడు, మరి ఏం చేయబడుతూ వచ్చినాడు, తన కుటుంబాన్ని అంతటి కూడా రక్షించినాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని చెప్పినాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, అనగా దేవుని కుమారుడుగా జక్కయ్య చేయబడుతూ వచ్చినాడు. యవన తరమా, ఈ రాత్రికాల సమయంలో దేవుని కుమార్తెగా చేయాలని, దేవుని కుమారుడుగా పిలువబడాలని నీకు ఆశ ఉందా? రా. పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన యావత్ దాసుని ప్రభువుకు సమర్పించి సమాధానంతో వెళ్ళింది. సంసోను నష్టపోయినాడు, లోకాన్ని ప్రేమించి లోకాశలను ప్రేమించి నష్టపోయినాడు. అలాంటి నష్టం నువ్వు పొందొద్దని జక్కవేలే పాపివైన నీవు జక్కవేల గొప్ప రక్షణ పొంది దేవుని కుమార్తెగా కుమారుడిగా స్వీకరించాలని ప్రభు కోరుతూ వచ్చినాడు కదా. కాబట్టి ఒక యవనస్తురాలు ఉంది, ఒక 2 నిమిషాలు. ఒక యవనస్తురాలు ఉంది. ఆమె చిన్నగా ఉన్నప్పటి దేవునింటికి వెళ్ళినటువంటి యవనస్తురాలు, చక్కగా దేవుని వాక్యం చదివేటట్టు యవనస్తురాలు. తర్వాత సండే స్కూల్ పరిచర్యలు కూడా వాడబడినటువంటి యవనస్తురాలు, స్త్రీల పరిచర్యలు కూడా క్రమంగా స్త్రీల పరిచర్య కూడా వెళ్ళినటువంటి యవనస్తురాలు. చక్కగా చదువుకుంది, దైవభక్తి గల కుటుంబంలో జన్మించింది, చాలా చక్కగా చదువుకుంది. తర్వాత చక్కగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం కూడా ఆమె చేస్తూ వచ్చింది. మంచి ఉద్యోగంలో కూడా చేస్తూ ఉంటే మరి తను ఉద్యోగం చేసేటటువంటి స్థలంలో ఒక వ్యక్తి ఆ యొక్క యవనస్తురాలను ఇష్టపడుతూ వచ్చినాడు.
ఆ యవనస్తురాలు నిన్ను ఇష్టపడితే ఆ యవనస్తురాలు అంటూ వచ్చింది, చూడు నేను దేవుని నమ్ముకున్నా, నేను జీవం గల దేవుని నమ్ముకున్నా, మేము చర్చికి వెళ్తాం, కాబట్టి నేను క్రైస్తవులనే మరి వివాహం చేసుకోవాలని నా ఇష్టము, కాబట్టి నీకు దేవుడు తెలియదు, నువ్వు రక్షణ పొందలేదు, యేసు ప్రభుని నమ్ముకోలేదు, కాబట్టి నేను నిన్ను ఇష్టపడతలేను, నేను నిన్ను చేసుకున్నాడు. అయితే ఆ యవనస్తుడు ఆ యొక్క యవనస్తురాలతో చెప్తూ వచ్చినాడు, అమ్మా నేను కూడా మరి పాపములు క్షమించబడి యేసు ప్రభుని చేర్చుకొని మరి బాప్తిసం తీసుకొని మరి నేను రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటా, కాబట్టి ఏ విధంగానైనా నేను నీ కోసం నేను ఏదైనా చేస్తా అని చెప్పి మాయ మాటలు ఆ యవనస్తురాలకి చెప్పి నమ్మించి మరి వివాహం కోసం తనను చేసుకోవడానికి అతడు ఏం చేస్తూ వచ్చినాడు, క్రమంగా చర్చికి వచ్చినాడు, పాపములు కూడా క్షమించబడుతూ వచ్చినాయని నిశ్చయత కలిగి జీవిస్తూ వచ్చినాడు, రక్షణ పొందినాడు, సంఘంలో వచ్చి బాప్తిసం తీసుకున్నాడు, చివరికి ఆమె నమ్మించి వివాహం చేసుకున్నాడు. ఏం చేసినాడంట, ఆమె కూడా ఏం చేస్తూ వచ్చింది, సరే నా కోసము ప్రభువును నమ్ముకున్నాడు కదా, నా కోసం చర్చికి వచ్చినాడు కదా, అన్యుడు కదా, నన్ను నమ్మి చర్చికి వచ్చినాడు కదా అని చెప్పి ఏం చేస్తూ వచ్చింది, అతని మాయలో పడి అతని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత 6 నెలలు క్రమంగా మంచిగా వివాహానికి చర్చికి వచ్చినారు, క్రమంగా మంచిగా ఉన్నారు. 6 నెలలు దాటిన తర్వాత ఆ యవనస్తురాలని భయంకరమైన శ్రమ పెడుతూ వచ్చినాడు. ఏమని శ్రమ పెడుతూ వచ్చినాడంటే తనను మరి అన్య ఆరాధనకు తీసుకొని వెళ్తూ వచ్చినాడు. ఇంతకుముందు ఎక్కడైతే ఏ దేవతలనైతే పూజించినాడో ఆ మందిరాలకు తీసుకొని వెళ్తూ వచ్చినాడు. ఆమె నెమ్మది లేక శాంతి సమాధానం లేక, కాబట్టి చిన్న ఉన్నప్పటి నుంచి దైవభక్తితో పెరిగినటువంటి యవనస్తురాలు చాలా కష్టపెడుతూ వచ్చినాడు. అయితే ఆమె నెమ్మది శాంతి సమాధానం లేక ఏడుస్తూ దుఃఖపడుతూ ఎంత కన్నీరు కాడుస్తూ ఆమె పోలీస్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ వచ్చింది, నా భర్త నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడని. భార్య భర్తలను పిలిచినాడు, ఏమైందని అడిగితే ఆ భర్త చెప్పినాడు, ఎందుకు బాధ పెడుతున్నావు అని అడిగితే ఆ భర్త చెప్పినాడు, నేను ఆమెను ప్రేమిస్తున్న వాస్తవమే, కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రమ్మన్నా, నేను ఏ గుడికి వెళ్తే ఆ గుడికి రమ్మన్నా, నాతో పాటు వస్తలేదు, నా భార్యగా నా మాట వినాలే కదా అని చెప్పింది. పోలీసులు కూడా ఆమె మాట విని ఆమెను తిట్టి దూషించి, పో నీ భర్త మాటని విని అని చెప్పి తిట్టి తోలిచ్చినారు కదా. కానీ ఆత్మీయంగా ఏమైంది, నష్టపోయింది కదా, ఆత్మీయంగా నష్టపోయింది. ఎంత దుఃఖపడి, ఎంత బాధపడి, ఎంత వేదన పడి ఆమె ఎంత కన్నీరు కారుస్తూ వచ్చింది. ఆమె సవాలు చేస్తూ మరి ఆమె ఒక సవాలు చేస్తూ ఒక మాట విసురుతూ వచ్చింది, ఓ యవనస్తురాలా, ఓ యవనస్తుడా, ఆత్మీయంగా ఎదిగినటువంటి ఓ యవనస్తురాలా, ఈ లోక మాయా మాటలు విని, ఈ లోకంలో ఉన్నటువంటి మాయా మాటలు విని, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే ఆ మోసపు మాటలు విని ఆ మోసంలో ఆ మాయలో పడి నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరచుకోకు. చివరికి నిన్ను మోసము చేయడానికి, నిన్ను పాపంలో పడవేయడానికి ఆ పాపం అనేది నిన్ను ఆకర్షిస్తుంది, ఆ పాప కోరికలు నిన్ను ఆకర్షిస్తాయి. తర్వాత నువ్వు ఆ పాపంలో పడిపోయిన తర్వాత, ఆ వ్యక్తి మాయలో పడిపోయిన తర్వాత నీ ఆత్మ జీవితాన్ని నష్టపరుచుకుంటాడు. కాబట్టి ఆ యవనస్తురాలు అంటుంది, నాలాకే మీరు నష్టపోకండి, నాలాకే మీరు దుఃఖపడకండి, మీ యవన జీవితాన్ని కాపాడుకొని ప్రభు కోసము సమర్పించుకోండి. జక్కయ్య వలె దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభువును చేర్చుకొని నీ ఆత్మీయ జీవితంలో ప్రభువును ప్రేమించు. అందుకే లూకాసు వార్త 10:37 నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకు, ఈ లోకంలో ప్రభువును కాక నువ్వు దేన్ని ప్రేమించినా నష్టపోతావు. జక్కయ్య వలె ప్రభువును ప్రేమించి ప్రభు కుమారుడుగా, ప్రభు కుమార్తెవుగా కా. ఆ ప్రభు నిన్ను ఆత్మీయంగా బలపరిచి తన రాజ్యం కొరకై సిద్ధపరుస్తాడు. దేవుడి మాటను దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మహాగండ మహోన్నతుడా, మేము స్తుతించి ఆరాధించి కీర్తించి గణపరిచి మహింపరుస్తుంటున్నాను ప్రభా. మీ దాసుల ద్వారా మా యొక్క యవన బిడ్డలకు విత్తవన్న వాక్యం నీరు కట్టి ఫలింపజేయండి. అవును ప్రభా తండ్రి, మిమ్మల్ని ప్రేమించేవారుగా ఉండగలుగుట్లో సహాయం చేయండి ప్రభా. లోక ఆకర్షణలకు, యవనేచ్ఛలకు ప్రభా లొంగిపోకుండా సహాయం చేయండి ప్రభా. మరి మీరే కృప చూపించండి ప్రభా. మిమ్మల్ని ఆరాధిస్తూ కీర్తిస్తూ స్తుతిస్తూ ఉంటున్నాను
ప్రభా మా యవన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి మీరే కృప చూపించండి. మీ వాక్యం ద్వారా సంధిస్తూ వచ్చినారు ప్రభా. ఈ వాక్యం మరి హృదయంలో ముద్ర వేయబడి ప్రభా ఏ స్థలంకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మీ సాక్షిగా ప్రభా ఉండులాగున సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభా నిండు మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ తెలివితో పూర్ణ జ్ఞానంతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో మిమ్మల్ని ప్రేమించలాగున నాకు మాకు మా యవనస్తులకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. ఎబినేజర్ అన్న మరి దెబ్బ తాకింది, ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా. షుగర్ కూడా కంట్రోల్ అయ్యి ప్రభా బాప్టిజం విషయంలో కూడా ఆ యొక్క ఆపరేషన్ విషయంలో కూడా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. కృప చూపించండి. డాక్టర్స్కి కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభా. మిమ్మల్ని గణపరుస్తూ మహింపరుస్తూ ఉంటున్నాను. నిన్ను స్వస్థపరచు యెహోవా అని నేనే అన్నారు ప్రభా. గాయం రేపే దేవుడు, గాయం మాన్పే దేవుడు ప్రభా. మీ కార్యములను ప్రభా గొప్ప కార్యములు ప్రభా మీరే మీ గాయపడిన నష్టం పెట్టి మీ దాసును ముట్టి తాకి స్వస్థపరిచి కుటుంబాన్ని కూడా ఆదరించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ వాక్యం బట్టి మేము కీర్తి స్తుతిస్తూ మాకు అనుగ్రహించిన ఈ యొక్క సహవాసాన్ని బట్టి మీకే వందనములు చెల్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామం పేట ప్రార్థించి స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయిండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. నీయందు ఈ ధరణియందు ధరణియందు ఈ ధరణియందు చూరు ఈ ధరణియందు ఈ ధరణియందు. గట్టిగా పాడు, గట్టిగా. శాపమేఘా ఈ జీవితమెవరికి ఈ లోకములో జీవించు జీవితమంతా జీవితమెవరికి ఈ జీవితమెవరికి